నా ఎల్టీఐ మైంట్రీ ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా వచ్చింది అనేసి డీటెయిల్స్ నేను ఫస్ట్ పార్ట్ లో మొత్తం డిస్క్రైబ్ చేస్తున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆఫర్ లెటర్ వచ్చిన హ్యాపీనెస్ లో ఓపెన్ చేసి చూస్తే ముంబై అంట. ఫుల్ డైలమా బ్రో, వెళ్ళాలా వద్దా అని. బట్ ఒక్కటైతే ఫిక్స్ అయ్యా, ఎండ్ ఆఫ్ ద డే పక్కా కంపెనీ అయితే జాయిన్ అవ్వాల్సిందే అని. అలా ముంబైలో ల్యాండ్ అయ్యాక అంతా ఒక కొత్త ప్రపంచం. అసలు సర్వై అవ్వగలనా అని రన్నింగ్ థాట్స్. ఫస్ట్ 1 వీక్ సెటిల్ అవ్వడానికే టైం అంతా అయిపోయింది. నెక్స్ట్ డే కంపెనీ జాయినింగ్. ముంబైలో ఉండే ఎల్టీఐ మైంట్రీ మెన్సా క్యాంపస్ అంటారనమాట. కంపెనీ ఉంది భయ్య, అసలు మామూలుగా లేదు. అసలు పూణే అండ్ హైదరాబాద్ ఆఫీసెస్ ఒక ఎత్తు అయితే ఈ ముంబై క్యాంపస్ ఒక వేరే లెవెల్ అనమాట. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఫ్లోర్స్ అంతా. ఎటు తిరిగి ఎటల్లా కూడా అర్థమయ్యేది కాదు మాకు. ట్రైనింగ్ రూమ్స్ స్టార్టింగ్ లో అందరం చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. అసలు మా ట్రైనింగ్ రూమ్ రీచ్ అవ్వాలంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా, ఇలా అనిపించేది అనమాట. అయితే మా బ్యాచ్ ఫ్రెషర్స్ ని చాలా మందినే జాయిన్ చేసుకున్నారు ఫర్ జావా, .NET అండ్ సైబర్ సెక్యూరిటీ. లక్కీగా నాకు సైబర్ సెక్యూరిటీ డొమైన్ అలొకేట్ అయింది విత్ మై ట్రైనింగ్ బ్యాచ్ ఆఫ్ 37 పీపుల్. ఆ 37లో 90% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ ట్రైనర్ ఆర్ ఫ్రమ్ నార్త్ అనమాట. మరి మనమేమో సౌత్. మరి హిందీ ఎలా మేనేజ్ చేశాను? हम खाना नहीं बतक सकता, మేము అన్నలాపైనా బతకగలం बाज लेकिन మందు नहीं सकता బతుకు नहीं. ఇనీషియల్గా కొంచెం కష్టంగా అనిపించిన అలవాటయ్యే కొద్దీ ఈజీ అయిపోయింది సర్వైవ్ అవ్వడం. కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ముంబై గురించి చెప్పాలి, అదే లోకల్ ట్రైన్స్. అసలు ఆ లోకల్ ట్రైన్స్ దాడికి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వామ్మో, ఏం లోకల్ ట్రైన్స్ రా బాబు, అసలు దూల తీరిపోయింది వాటి దెబ్బకి. బట్ ఎందుకో నాకు అలవాటు అయ్యేసరికి, ఇంకా న్యూ ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి ముంబై లీవ్ అయ్యాక చాలా మిస్ అయ్యాను లోకల్ ట్రైన్స్ని. ఫ్రెండ్స్, వీడియో అటాచ్ చేస్తాను చూడండి, ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ సేమ్. సో యుద్ధాలు చేసి ఆ లోకల్ ట్రైన్ ఎక్కాలన్నమాట. ఎక్కితే సరిపోదు, మళ్ళీ దిగడానికి కూడా ఇంకో యుద్ధం చేయాలి. నౌ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ డొమైన్ నాకు ఎలా అలొకేట్ అయిందంటే, మీరు నా పార్ట్ 1 వీడియోలో చూసుంటే నా రెజ్యూమేలో నా వన్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ బట్టి మా బ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లినక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూ ఎవరికైతే జరిగిందో వాళ్ళని ఈ డొమైన్కి అలొకేట్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి ఎల్టీఐ మైంట్రీ మైల్ స్టోన్స్. వజ్రాలు వైడూర్యాలు అనుకున్నారు. ఎగ్జామ్స్ భయ్యా. నేను ఎల్టీఐ మైంట్రీకి సెలెక్ట్ అయ్యానని తెలిసాక చాలా మంది నుంచి విన్నాను దట్ ఎల్టీఐలో ట్రైనింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, పాస్ అవ్వడం చాలా కష్టమని. వామ్మో, వీక్లీ అసెస్మెంట్, మైల్ స్టోన్ 1, 2, 3, కమ్యూనికేషన్ అసెస్మెంట్ అని చాలా జరిగినాయి. ఇంటర్వ్యూ కూడా జరిగింది. అలా ఫిల్టర్ చేశాక మా బ్యాచ్ అంతా సక్సెస్ఫుల్గా పాస్ అయిందనమాట. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ ముంబై క్యాంపస్లో ఉండే కెఫెటేరియా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ బ్యూటిఫుల్. ఫుడ్ తినడానికే కాదు, వర్క్ చేసుకోవడానికి అండ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. మోస్ట్ ఫేవరెట్ స్పాట్ వచ్చేసి కెఫెటేరియానే అనమాట. ఆ ఫుడ్ తింటే రోజు వాంతులే. అన్నం దొరకదు, దొరికినా ఉడకదు. పావు బాజీ అంటారు, వడాపావు తింటారు. మిస్ల్ పావు కాదు, మిస్ల్ పావు అంట. ఒకసారి రైస్ విత్ చికెన్ కర్రీ అని ఉంటే ఆర్డర్ చేసుకున్నా, ఎట్టుందంటే అలా నాన్న తిప్పలు పడి 2 months ముంబై డొమైన్ ట్రైనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముందిలే, జాబ్ అలొకేషన్ పూణే ఇచ్చారు. ఇంకేముంది, హాయిగా అలా అనుకున్నా. కానీ ప్రాజెక్ట్ అలొకేషన్కి కూడా చాలా ప్రాసెసే జరిగింది. ప్రెజెంటేషన్స్ అని, టెస్ట్స్ అని, అలా అన్ని పాస్ అయ్యాక ఫైనల్ అందరినీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి అలొకేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ అవంతా. ఐఎమ్ ఇంటూ థ్రెట్ హంటింగ్ టీమ్ అనమాట. పూణే ఎల్టీఐ మైంట్రీ ఏంటంటే కొంచెం చిన్న బిల్డింగే, అంటే జనాలు కూడా తక్కువే, ఇంకా బిల్డింగ్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది. బట్ ఇది కూడా బాగుంటుంది. ఇదైతే ఏకంగా అడవిలోనే తీసుకొచ్చి కట్టారు. అక్కడ ఉండే ఐటీ బిల్డింగ్స్ అంతా అడవి ఏరియాలోనే ఉంటుంది. ముంబైతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కెఫ్టేరియా ఫుడ్ కొంచెం పర్లేదనే చెప్పాలి. ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి మేనేజర్ని టార్చర్ చేసి ఒక 7 months తర్వాత షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్. సైబర్ సెక్యూరిటీ ఏంటంటే 24/7 నడుస్తుంది అనమాట. సో షిఫ్ట్స్లో ఉంటాము. ఎల్టీఐ మైంట్రీ బెనిఫిట్స్లో మాకు క్యాబ్ ఫెసిలిటీ అవైల్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్కి అయితే నో వరీస్. ఇంకా డైలీ క్రెడిట్స్గా 45 రూపీస్ స్నాక్స్కి అందరూ అవైల్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ ఎల్టీఐ ఎంప్లాయీ.
బట్ మేమైతే షిఫ్ట్స్లో ఉంటాం కాబట్టి షిఫ్ట్లో కూడా మాకు ఫుడ్కి క్రెడిట్స్ వస్తాయి. అన్నట్టు ఇందాక ముంబై వీధుల గురించి చెప్పడం మర్చిపోయాను. అయ్యేం సందులు గొంతులు భయ్యా, మెంటలు వచ్చేసింది అసలు. అవి తిరిగేసరికి వన్స్ రూట్ కనుక మిస్ అయ్యావంటే ఇంకా అస్సామే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా పీజీ నుంచి ఈ సందుల్లో నుంచే పోయి లోకల్ ట్రైన్ ఎక్కి ఆఫీస్ రీచ్ అవ్వాలన్నమాట. సో ఏది ఏమైనా నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, మనం లైఫ్లో మన కంఫర్ట్ జోన్ వదిలితేనే మనలో ఉండే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ తెలుస్తాయి. మనం ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. అన్ని వేస్లో సఫర్ అవుతాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ గెట్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్. మెల్లగా అన్నిటికీ అలవాటు అవుతాం, అన్నీ నచ్చుతాయి. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. సో ఫైనలీ నా ముంబై అండ్ పూణే ఎక్స్పీరియన్స్ అయితే బ్యూటిఫుల్ అండ్ నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.